వెల్కమ్ టు AS1 న్యూస్. బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక భేటీ. శ్రీవారి సేవలో సాయి ధరమ్ తేజ్, తిలక్ వర్మ. అర్చకులు, వేద పండితుల నియామకాలపై మంత్రి ఆనం సమాధానం. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయడం ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు చేసే విధానంపై కేబినెట్ చర్చించనుంది. రిజర్వేషన్ల అమలుకు అవసరమైన చర్యలు, న్యాయపరమైన అంశాలు, ఎన్నికల ప్రక్రియపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున క్రికెటర్ తిలక్ వర్మ శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తాను నటించిన సంబరాల ఏటిగట్టు చిత్ర విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో తిరుమల వచ్చినట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు. సంబరాలు ఏటికట్టు దానికోసం వచ్చాండి. సోమవారికి చెప్పుకొని ఆయన ప్రశస్తి తీసుకుందామని వచ్చాండి. సినిమా షూటింగ్ అయితే పూర్తి అయిపోయింది. సో దానికోసం ఆయన ప్రశస్తి తీసుకుందామని చెప్పి వచ్చాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ జరుగుతాయండి. ఇప్పుడు డిస్కషన్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం వచ్చాను. సో దానికోసం ఫోకస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. సింహాచలం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న నితిన్ నబీన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఆయనకు ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు బిఎల్ సంతోష్, రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సింహాచలేశుని దర్శనం అనంతరం నితిన్ నబీన్ విశాఖపట్నంలో నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. मंत्रिमंडल विस्तार सभी है। ओम इदामे विष्णु विचक्रामाय त्रायिधा
ఆలయాల్లో అర్చకులు వేద పండితుల నియామకాలపై ఎలాంటి జోనల్ విధానం అమల్లో లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. అదోని ఎమ్మెల్యే పార్థసారథి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆలయాల్లో అర్చకులు వేద పండితుల నియామకాల విషయంలో అన్యాయం జరుగుతోందని ఎలాంటి నివేదికలు ప్రభుత్వం దృష్టికి రాలేదని మంత్రి తెలిపారు. ఇటీవల భర్తీ చేసిన మొత్తం 344 పోస్టుల్లో 172 పోస్టులను రాయలసీమ ప్రాంతంలోని ప్రముఖ ఆలయాలకు కేటాయించినట్లు వెల్లడించారు. శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాల్లో నియామకాలు వేద, ఆగమ పరిజ్ఞానం, విద్యార్హతలు, ప్రతిభ ఆధారంగానే జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలను కూడా వీడియో రికార్డింగ్తో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జోన్ 4 పరిధిలోని ప్రధాన ఆలయాల్లో ఇంకా 147 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, నిర్దేశిత నిబంధనల ప్రకారం వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చినటువంటి ప్రశ్నలు వేరుగా ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ తమరి దృష్టికి తీసుకురావాల్సింది రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారికలు మరియు ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో ఉందా అన్నారు అధ్యక్ష. లేదండి అని చెప్పాను అధ్యక్ష. రెండవ బి ప్రశ్న, ప్రధాన దేవాలయాల్లో నియామకాల్లో రాయలసీమ ప్రాంతానికి అర్చకులు, వేద పండితులకు అన్యాయం జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అన్నారు అధ్యక్ష. ఇవాళ 344 పోస్టులు ప్రకటించుంటే 172 పోస్టుల్ని రాయలసీమలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లోనే ఫిలప్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే సి ప్రశ్న అధ్యక్ష, శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ప్రధాన ఆలయాల్లో నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తీసుకున్న చర్యలేంటి అధ్యక్ష. ఈ ప్రధాన ఆలయాలైన వీటి దగ్గర ఖాళీలు ఏర్పడ్డప్పుడు వచ్చినటువంటి ఖాళీలకు అనుగుణంగా ప్రకటనలు తీసుకునేటప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వేద పండితులకి అలాగే ఆగమ పండితులకే ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. దానిలో ఏ ప్రాంతం వాళ్ళు అనే దానికన్నా పూర్తి మెరిట్లో చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో ఒక 15 అర్చకులు, వేద పండితుల యొక్క పోస్టులు ఫిలప్ చేయాల్సి వస్తే దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ఉన్నటువంటి ఆగమ పండితులను, వేద పండితులనే కమిటీ సభ్యులుగా వేసి తద్వారా వాళ్ళ ద్వారానే ఇంటర్వ్యూలు జరిపి ఈ 15 మందిని సెలెక్ట్ చేస్తే అధ్యక్ష 1400 చిల్లర మంది ఇంటర్వ్యూకి వస్తే 15 మందిని సెలెక్ట్ చేస్తే ఎవరికి తీసుకోవడం లేదు అధ్యక్ష. 0.1, 0.2 మార్కుల్లో వాళ్ళని సెలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అంటే ఇవాళ వేద పరిజ్ఞానం, సంస్కృత మీద ఒక పట్టు ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని అది ప్రధానంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి చాలా కాంపిటేటివ్ గానే ఈ సెలక్షన్స్ కూడా. తమిళనాడు రాష్ట్రం లాగా అన్ని రాష్ట్రాలు అవినీతి రహితంగా పరిపాలన మారాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ అన్నారు. కర్నూలు నగరంలో ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చింతామోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలించిన ముఖ్యమంత్రులు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలని ఆయన ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఆయన చివరి రోజుల్లో హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి నెలకొనగా ప్రస్తుత ముఖ్యమంత్రులు అందుకు భిన్నంగా ఉన్నారని ఆయన విమర్శించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నికల సందర్భంగా అవినీతిని నిర్మూలిస్తానని చెప్పి 100 రోజుల్లోనే తమిళనాడు రాష్ట్రంలో అవినీతికి నిర్మూలించారని ఆయన కొనియాడారు. అదేదో డ్రోన్ ఉన్నా కూడా వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, ఒకప్పుడు నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు, 100 కోట్లకు ఎదిగిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎన్ని పరిశ్రమలు మీరు పెట్టారు, ఎంత వ్యాపారం చేశారు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 100 కోట్లు? మరి వీళ్ళకి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? విజయభాస్కర్ రెడ్డి గారికి అపోలో ఆసుపత్రికి బిల్లు కట్టుకోలేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక ఒకవైపు ఉంటే, ఈ 2 కుటుంబాలకి ఇన్ని వేల కోట్ల రూపాయలు వచ్చాయి 30 సంవత్సరాల్లో. వాళ్ళు జవాబులు చెప్పక తప్పదు. ఇది మౌనంగా ఉంటున్నారు. నేను అడుగుతున్నాను వాళ్ళని సూటిగా జవాబు చెప్పమని.
చంద్రబాబు నాయుడు గారిని చెప్పమంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని జవాబు చెప్పమంటున్నాను. మేము సైగ్గా గమ్ముగా ఉంటామంటే నేను ప్రతి ఊరికి వెళ్ళి చెప్తా, మీరు జవాబులు రండి. ఎక్కడిది డబ్బు? విజయభాస్కర్ రెడ్డికి లేని డబ్బు నీకు ఎలా వచ్చింది? ఆయన ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి. చెప్పాల్సిన అవసరం దేశ పబ్లిక్ అకౌంటబిలిటీ చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం. మరి అవినీతి పక్కనే విజయ్ అవినీతి ఉండదు అన్నాడు, అవినీతి లేదు అక్కడ, తీసవతలు బారేశాడు. ఇది వాస్తవం, నేను గమనిస్తా ఉన్నాను ఒక కన్ను అక్కడ పెట్టి. కనీసం ఆర్టీఓ అడిగాడట, ఒక లారీ వాడాడు, రై ఇలా 500 అంటే 500 అన్నదాన్ని వాడు వీడియో చేసి ఆడియోనో వీడియోనో చేసి విజయ్కి పంపిస్తే ఆ ఆర్టీఓను సస్పెండ్ చేశారు. ఆర్టీఓలు బ్రేక్ ఇన్స్పెక్టర్లు నయా పైసలు అడగలేకపోతున్నారు. మరి తమిళనాడు రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ మామూళ్ళు ఉన్నాయంట, ఆ మామూళ్ళు కూడా ఆపేసి బడ్జెట్లోనే మామూళ్ళు ఇస్తున్నాడు. మీకు ఎక్స్పెండిచర్ ఉంటే నేను రాష్ట్ర బడ్జెట్లో నుంచి ఇస్తానని చెప్పి పోలీస్ శాఖలో కానీ మరి ఆర్టీఓలు రవాణా శాఖలో కానీ అన్ని శాఖల్లో ఆపడం. రియల్ ఎస్టేట్ అనేది చాలా ముఖ్యం అక్కడ. ప్రతి చదరపు అడుగుకి 40 రూపాయలు తీసుకునే వాళ్ళంట క్రితం ప్రభుత్వంలో, గత 20, 30, 40 సంవత్సరాలుగా ఆనవాయితీ. ఈరోజు ఆ 40 రూపాయలు తీసుకోవటం లేదు, ఫ్రీగా ఉంది ఈరోజు. మరి అవినీతి లేని రాజ్యాన్ని అక్కడ తమిళనాడులో ఒక సినిమా యాక్టర్ 100 రోజుల్లో తీసుకొని వస్తే మరి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి దగ్గర అవినీతి పోతే అందరూ అడుగుతున్నారు మాకు కూడా రాజ్యాధికారం కావాలి అని. నేను చెప్పే రాజ్యాధికారం కావాలంటే రాదు, మీరందరూ కాంగ్రెస్ పార్టీలోకి రండి. మీరున్నటువంటి ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మీకు ముఖ్యమంత్రి ఇవ్వలేడు, కుమారుడు చేసుకుంటాడు అది. మరి పక్కనే ఉన్నటువంటి జగన్ బాబు కూడా ఆయన కోరుకుంటాడే కానీ ముఖ్యమంత్రి కాపులకి ఇవ్వడు. ఉన్న ఒక డిఎస్సీ అభ్యర్థుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సీ స్కామ్ పై తాము అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు. సమాధానాలు చెప్పలేకే తీర్మానాన్ని తిరస్కరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మరోసారి ప్రభుత్వాన్ని నిలదీసింది. మనం చూస్తూ ఉన్నాం ఈ సెషన్స్లో అత్యంత ప్రాధాన్యమైనటువంటి నిరుద్యోగులకు విద్యార్థులకు కావాల్సిన డిఎస్సి గురించి మేము అడుగుతూ ఉంటే ఏ రకంగా వాళ్ళు వాయిదా తీర్మానాన్ని తిరస్కారం చేస్తున్నారో క్లియర్గా తెలుస్తూ ఉంది. నష్టపోయిన వ్యక్తులకు, మోసం జరిగిన వ్యక్తులకు న్యాయం చేయడం కోసం మేము అడుగుతా ఉన్నాం, దానికి వాళ్ళు తిరస్కారం చేస్తూ ఉన్నాం. ఏ రకంగా మేము క్లియర్గా మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ళ దగ్గర ఈ స్కామ్ల గురించి సమాధానం లేకనే వాళ్ళు తీర్మానాన్ని తిరస్కారం చేయడం జరుగుతాం. ఎవరు లేరని చెప్పేసి అక్కడ మాకు ప్రత్యేక హోదా ఇవ్వక అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్గా అడుగుతూ ఉన్నాం, మేము ఓపెన్గా ప్రతిసారి అడుగుతూ ఉన్నాం, ఇవ్వండి, సమాధానం చెప్పండి అని. ఆశ్చర్యకరంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి రండి నేను మాట్లాడతారంటారు. మేము చెప్పిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వండి, దానికి కదా మీరు ఇవ్వాల్సింది. 447 జీవోను ఎందుకు కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు, ఎందుకు మళ్ళీ క్లోజ్ చేశారు 26 రోజుల్లో? అదేమది స్కామ్లకు కాదా? నవీన్ అనే ఒక వ్యక్తికి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే అతన్ని ఎందుకు తీసేయడం జరిగింది మీరు? అది తప్పు కాదా? చెప్పి ఆయన ఈ రకంగా రాలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదు అని చెప్పేసి అతన్ని తీసేయడం. ఎవరైనా సరే ఉద్యోగం వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకుండా ఉంటాడా? ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రోత్సాహకాలు, బంధుప్రీతి, వ్యవస్థాపరమైన అవకతవకలతో యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. అయితే లేదు ఇప్పటిదాకా లోకేష్ గారి దగ్గర నుంచి దానికి మరి మేము రమ్మంటున్నాం కదా. లోకేష్ గారు, మా పేర్ని నాని గారు మీకు ఛాలెంజ్ చేసినారు, డిబేట్కు రెడీ, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. మీరు ఇప్పటిదాకా సమాధానం లేదు. ఊరికే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఈరోజు మీరు పేపర్లో చూస్తే
ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో మెడల్ వచ్చి ఉద్యోగం రాలేదో అతను వాపోతున్నాడు. అతను నేను రెడీ లోకేష్తో డిబేట్కి అని చెప్పి అతను అంటున్నాడు. ఏం పేరు అతని పేరు? ఈరోజు పేపర్లో కూడా ప్రధానంగా వచ్చింది. నారప్పన గురప్పన ఏం పేరు? తను రెడీ అంటా ఉన్నాడు డిబేట్కు. మరి ఈ మాదిరి డిఎస్సి అభ్యర్థులు స్పోర్ట్స్ కోటాలో మీరు చేపట్టిన అవకతవకల వలన ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు మేము సిద్ధము డిబేట్కు, నీతో ఎక్కడికి రమ్మంటావో చెప్పు అని అడుగుతా అంటే మీ దగ్గర సమాధానం లేదు. డిఎస్సి అభ్యర్థులు 3,30,30,000 మంది పరీక్ష రాస్తే దాదాపు 35,000 కంప్లైంట్స్ వచ్చినాయి. 35,000 కంప్లైంట్స్ వచ్చినాయి. మరి ఆ కంప్లైంట్స్కి మీరు ఏ ఒక్కదానికైనా జవాబు చెప్తా ఉన్నారా? మరి ఆ కంప్లైంట్సే ప్రశ్నలు, వాటికి సమాధానం ఇవ్వండి చేతనైతే. ఇందాక నేను చెప్తా ఉన్న వ్యక్తి పేరు దుర్గయ్య సవాల్ విసురుతూ ఉన్నాడు. డేటు, టైము, ప్లేసు నిర్ణయిస్తే ఆధారాలతో వస్తా అని చెప్పి, డిఎస్సిలో అక్రమాలు నిరూపిస్తానని చెప్పి దుర్గయ్య చెప్తా ఉన్నాడు. దుర్గయ్య చేసిన సవాల్ స్వీకరించే దమ్ము లోకేష్కి ఉందా అని చెప్పి లోకేష్ గారిని అడుగుతూ ఉన్నాం మేము. దుర్గయ్య అనే వ్యక్తి గోల్డ్ మెడల్ వచ్చింది, నేషనల్ వైడ్ పాల్గొన్న స్పోర్ట్స్లో తనకు గోల్డ్ మెడల్ వచ్చింది, తనకు ఉద్యోగం రాదు. ఇక్కడేమో స్టేట్లో కూనరవి సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకు, భరత్ సర్టిఫికేట్ ఇచ్చిన, మన వైజాగ్ ఎంపీ భరత్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో రాయకుండానే పరీక్ష వస్తుంది. ఈ మాదిరి జినైన్ కేసు, దుర్గయ్య లాంటి జినైన్ కేసులకు మాత్రం ఉద్యోగం రాదు. ఎంత కడుపుమంటు ఉంటుందండి పాపం. కష్టపడి చదువుకున్నోడు మోసపోయి, నిజంగా ఈ మాదిరి స్పోర్ట్స్లో మెరిట్ ఉన్నోడికి ఉద్యోగం రాకపోయి, లోకేష్తో పాదయాత్ర చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎంతవరకు సమంజసం ఇది? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఇప్పటికే పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నారు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కలిపి తప్పు చేశారని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దాన్ని కప్పిపించుకోవడం కోసం, దాన్ని డైవర్ట్ చేసేందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు, మా పైన బురద వేస్తూ ఉన్నారు.